ఏ దేశం ఆర్మీకి అయితే కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ డ్రెస్ ఉంటుంది కదా, దాన్ని అంటే ఇప్పుడు తాలిబాన్స్ అటాక్ చేయడానికి వచ్చినప్పుడు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు. సో అక్కడ పోస్ట్లో వాళ్ళ డ్రెస్సు, వాళ్ళ ఎక్విప్మెంట్స్, వాళ్ళ ఇదన్నీ వారియర్స్ అంటే బంకర్స్ అన్నీ ఉంటాయి కదా. సో ఆ బంకర్స్ని అంతా తీసుకెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో ర్యాలీ చేస్తున్నారు. దానికన్నా మెయిన్గా వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ డ్రెస్ ఉంటుంది కదా, ఆర్మీ డ్రెస్ని తీసుకెళ్ళి పాకిస్తాన్ అంటే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్స్ వాళ్ళకి స్టోరీలు చెప్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి మేము వెళ్ళాం, మమ్మల్ని చూసి భయపడి పారిపోయారు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు అని. సో దీని నుంచి ఏమవుతుందంటే ఇండైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ తాలిబాన్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇన్ని రోజులు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు తాలిబాన్ని ఎలా చూసేవాళ్ళు అంటే వేరే కంట్రీస్ నుంచి వచ్చి మమ్మల్ని రూల్ చేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇండియన్స్ బ్రిటిషర్స్ని ఎలా చూసామో అలా చూసేవాళ్ళు. అయితే ఇప్పుడేమవుతుందంటే ఒక వాళ్ళ దాంట్లో నేషనాలిటీ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు మన కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ లేదంటే తమిళనాడు అని గొడవ పడుతుంటాం నార్మల్గా చిన్న దాంట్లో. ఒక తల్లి బిడ్డలు అన్నప్పుడు అది గొడవలు కామన్. అయితే ఎప్పుడు దేశం అని వస్తుందో అప్పుడు అందరూ కూడా ఒకటే, నేషన్ ఫస్ట్ అంటాం. సో ఇప్పుడు తాలిబాన్ మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్లో కూడా అదే అవుతుంది. వాళ్ళంతా అక్కడ యూత్ తాలిబాన్కి సపోర్ట్ చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ యూత్ ఏమైనా ఫుల్ వార్ అయితే మేము అంటే ఆఫ్ఘనిస్తాన్ పరంగా ఉంటాం, తాలిబాన్ వైపు సపోర్ట్ చేస్తామని. అక్కడ మహిళలు కూడా సపోర్ట్ చేస్తానని ఆఫ్ఘనిస్తాన్ మహిళలు కూడా చెప్తున్నారు. ఇదే ఫస్ట్ టైం ఆఫ్ఘనిస్తాన్ మహిళలు తాలిబాన్ గురించి మాట్లాడింది. సో ఇంకా ఈ పాకిస్తాన్ చూసుకునేదైతే వీళ్ళకి ఇంకా 100 కాదు ఇంకా 2000 ఇయర్స్ అయితే కూడా వీళ్ళకి బుద్ధి రాదేమో. వాళ్ళకి తెలిసింది ఒకటే, బిచ్చం ఎత్తుకోవడం. ఒకటి అమెరికా దగ్గర, లేదంటే ఇంకొకటి చైనా దగ్గర, లేదంటే అరబ్ కంట్రీస్ దగ్గర, చాలా కంట్రీస్ దగ్గర యుఎస్ఏకి, అరబ్ మళ్ళీ ఖతార్కి అంతా ఫోన్ చేసి యుద్ధాన్ని ఆపండి, ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ పాకిస్తాన్లో మాట్లాడండి, సీజ్ ఫైర్ని అనౌన్స్ చేయండి అని చాలామంది రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. అయితే తాలిబాన్ వాళ్ళు ఏ దానికి కూడా కేర్ చేయట్లేదు. అవన్నీ దానికన్నా ఒక మేజర్ డెవలప్మెంట్ ఏంటంటే ఇండియా ఈరోజు అఫీషియల్గా ఆఫ్ఘనిస్తాన్కి సపోర్ట్ అనేది చేసింది. అంటే ఫస్ట్ ఈరోజు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారంటే మన ఫారిన్ ఎక్స్చేంజ్ మినిస్టర్ స్పోక్స్ పర్సన్ తను ఫస్ట్ పాకిస్తాన్ అప్పటి నుంచి కూడా టెర్రరిజంని సపోర్ట్ చేసుకొని వస్తుంది. సో అందుకే ఈరోజు ఇలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ థింగ్, వాళ్ళు ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ని వేరే వాళ్ళ పైన ఇస్తున్నారు. అంటే భారతే దీన్ని చేపిస్తున్నారని పాకిస్తాన్ వాళ్ళు ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చారు. భారతే ఇండైరెక్ట్లీ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి తాలిబాన్స్కి ట్రైన్ చేసి మా పైన ఇలా వదులుతున్నారు అని. సో దానికి ఏం చెప్పారంటే పాకిస్తాన్ అప్పటి నుంచి కూడా ఇది చేసుకునే వచ్చింది కదా, వేరే వాళ్ళ పైన నిందే వేయడం అని. సో ఇంకొకటి మూడోది, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ కంట్రీని సేవ్ చేసుకోవడానికి ఏమేం కావాలో అదన్నీ చేస్తుంది. సో దానికి ఏం కావాలో మేము భారత్ వాళ్ళ పరంగా ఉంటామని, అంటే వాళ్ళ సపోర్టివ్గా ఉంటామని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇన్ని రోజులే తాలిబాన్స్ని లేదంటే ఆఫ్ఘనిస్తాన్ని కంట్రోల్ చేయడానికి కాలే. సో ఇకపైన మేము ఇండియా మన సైడ్ ఉంటుంది అని ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది కదా. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో ఎలా ఆన్సర్ ఇచ్చామో తెలుసు. సో ఇంకొకసారి పాకిస్తాన్ ఇండియాని టచ్ చేయాలంటే చాలామందికి వాళ్ళకి ఆర్మీ మునీర్కి కూడా తెలుసు, ఇంకొకసారి టచ్ అయితే ఏమవుతుంది పాకిస్తాన్ అనేది. నెక్స్ట్ టైం అమెరికా సెంటర్లో వస్తే కూడా ఏమవ్వదు, చైనా సెంటర్లో వస్తే కూడా ఏమవ్వదు. ఆల్మోస్ట్ యుద్ధం అయ్యి కరాచీ ఉంటుందో తెలియదు, ఇస్లామాబాద్ ఉంటుందో తెలియదు, ఇంకొకటి రావల్పిండి, చాలా అంటే చాలా సిటీస్ వెళ్ళిపోతాయి. సో వాళ్ళకి తెలుసు, అందుకే భారత్ నుంచి కొంచెం దూరంగా ఉన్నారు. సో వాళ్ళ జనాలంతా డైవర్ట్ చేయాలి కదా. సో అందుకే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ని టచ్ చేశారు. అయితే ఆఫ్ఘనిస్తాన్ కూడా వాళ్ళకి ఏం రెస్పాన్స్ ఇవ్వాలో అలా ఇస్తున్నారు. నేను చాలా వీడియోలో చెప్పా, ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు దొంగలంటే గజ దొంగలు తాలిబాన్ వాళ్ళు. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళకైనా భయం ఉంది, చనిపోతే ఏమవుతుంది, ఫ్యామిలీ, అది ఇది దేశం అని ఏం లేదు. అయితే అక్కడ తాలిబాన్ వాళ్ళకి అవేం ఉండదు, కొట్టు చంపు. సో ఇలా ఉన్నప్పుడు అదే దొంగలు గజ దొంగలు యుద్ధం చేస్తున్నారు. సో వెయిట్ చేసి చూడాలి. అంటే మన శత్రువు మన మిత్రుడు కదా, అలాగే ఇప్పుడు తాలిబాన్ సద్యానికైతే మన మిత్రువు అయినాడు. సో ఇది ఈరోజు డెవలప్మెంట్. పాకిస్తాన్ అయితే బట్టలు విప్పి కొట్టారు అని చెప్పొచ్చు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని. యుద్ధం అనేది స్లోగా కంటిన్యూ అవుతుంది. సో ఫుల్ వార్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. ఇండియా అయితే అఫీషియల్గా ఆఫ్ఘనిస్తాన్కి ఏం కంట్రోల్ చేసుకోవడానికి కావాలనో దాన్ని చేస్తామని చెప్పింది. సో వెయిట్ చేసి చూడాలి. ఇది ఈరోజుటి అప్డేట్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పక మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.